పప్పు ఆవకాయ కావాల్సిన 2 మామిడికాయలు, అర గ్లాస్ పెసరపప్పు. ఈ పెసరపప్పుని వేపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. దోరగా వేపుకోవాలి, సిమ్లో పెట్టుకొని వేపుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయలు కానీ, ఆవపిండి కానీ, మెంతిపిండి కానీ ఏది వాడను. కేవలం పెసరపప్పు, కారం. దోరగా వేగింది, ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, పెసరపిండి గ్లాసు, ఈ పచ్చడి కమ్మగా ఉంటుంది, చలువ చేసిద్ది, ఒంటికి చలువగా ఉంటుంది. పెసరపప్పు కదా, కమ్మదనం ఉంటుంది. మిక్సీ పెట్టుకున్న పెసరపిండి, రెండు గ్లాసులు మామిడికాయ ముక్కలు, గ్లాసు, రెండు గ్లాసులు. ఇందులో కొంచెం పసుపు, అర గ్లాసు కారం, పావు గ్లాసు ఉప్పు. ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా అయిపోతుంది. ఇది కలుపుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేయను, ఆవపిండి వేయను. ఈ పచ్చడి కమ్మగా ఉంటుంది. పల్లి ఆయిల్ గ్లాసు. కలుపుకోవాలి బాగా. వేసినాక మామిడికాయ ముక్కలు వేయాలి. మనం కొలిచి పెట్టుకున్న 2 గ్లాసులు మామిడికాయ ముక్కలు వేసి ముక్కలు. ఇది 3 రోజులు ఊరినాక అప్పుడు మళ్ళీ చూడాలి.